నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల బెదిరింపులు తాళలేక మున్సిపల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన కుటుంబం. జిఎం మీడియా చొరవతో కిందకి దిగిన కుటుంబం. ఆర్టీసీ ఆస్తి పంపకాలు వెంటనే చేయాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నందు నిరసన. వెంటనే తమ డిమాండ్స్ తీర్చకపోతే ఉధృతం చేస్తామంటూ వెల్లడి. పట్టణ పేదరిక నిర్మూలన ఆధ్వర్యంలో నేడు ఐడి కార్డులను అందించిన మున్సిపల్ కమిషనర్. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలంటూ వెల్లడి. పోలీసులు వేధింపులు తాళలేక ఒక కుటుంబం అంతా నేడు మున్సిపల్ కార్యాలయం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం పైనుంచి నేడు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. 110 పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వారు వెల్లడించారు. వివరం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని దింపేందుకు ఎంత ప్రయత్నించినా వారు కిందకి రావడానికి అంగీకరించలేదు. అటుగా వెళ్తున్న టీడీపీ నియోజకవర్గ రావి సైతం తాను అండగా ఉంటానని, న్యాయం జరిగేలా చూస్తాను అంటూ ఎంత చెప్పినా వాళ్ళు కిందకు దిగలేదు. దీంతో ఆయన సైతం అక్కడి నుంచి తిరుగుముఖం పెట్టారు. ఎంతసేపటికి వారు కిందకి దిగము అంటూ, ఎవరైనా పైకి వస్తే దూకేస్తామంటూ బెదిరించడంతో ఏమీ చేయలేని స్థితిలో పోలీసులు సైతం నిరుత్సాహానికి గురయ్యారు. వెంటనే జిఎం ఛానల్ సిబ్బంది పైకి వెళ్లి తమకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వాళ్ళకు హామీ ఇవ్వడంతో జిఎం ఛానల్ను నమ్మిన ఆ కుటుంబం కిందకి వచ్చారు. దీంతో వాళ్ళను ఏం జరిగిందంటూ జిఎం ఛానల్ వివరణ అడగగా, అక్రమంగా తమపై కేసులు పెట్టిన 110 ఎస్ఐ మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీను అనే కానిస్టేబుల్ తన కామవాంఛ తీరిస్తే కేసు లేకుండా చేస్తానంటూ తమపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సంఘటన స్థలానికి వచ్చిన సిపిఎం నేత ఆసిపి రెడ్డి బాధితులకు న్యాయం జరిగేలా ఈ కేసును డీఎస్పీ పర్యవేక్షణలు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం జరగదమ్మా, మీకు పూర్తి న్యాయం జరగాలని మీరు వస్తే ఏదైనా జరిగి దీనివల్ల మీకు పూర్తి నష్టం తప్ప ఏం ఉపయోగం ఉండదమ్మా. మీరు మీ ఫ్యామిలీ మీరు నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు. ఇదిగోమ్మా, సరే ఇదిగో రావి వెంకటేశ్వరరావుతో మాట్లాడమ్మా. ఇదిగో మాట్లాడు. హలో, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ న్యాయం చేస్తానని చెప్పాను. నేను పని ఉంది, వెళ్ళాలి. నువ్వు కిందకు వచ్చి నువ్వు కిందరా కాదు, నేను కాదు. సరే అడిగా నా మీద చూడు. సరే కాదు, ఇప్పుడు నన్ను నమ్ముతావా లేదా? సరే పెట్టండి సార్, ఫోన్ పెట్టేసి గబ్బర్ సింగ్ లేని పైన కేసులు పెట్టాడు సార్. నేను గబ్బర్ సింగ్ ని, నేను చెప్పిందే నాయం. నువ్వేమైనా చేసుకో, నిన్ను ఎలా కేసులు ఇరికిస్తాను అలాంటి కేసులు ఇరికిస్తాను. సీను అన్న ఆయన చెప్పిన మాట. నా పేరు నాగమణి. మా ఆయన పేరు అశోక్. ఏ కేసులో పెట్టారు మిమ్మల్ని? దొంగతనం కేసులో, బైక్ దొంగతనం కేసులో పెట్టారు సార్. అసలు నేను దొంగతనం చేయలేదు. ఒక అబ్బాయి నన్ను అసంగా మాట్లాడి టైప్ కొట్టి బండి లాక్కున్నా. ఆ ధన్యాలు పెట్టి అందరూ చెప్పారు ఆ అమ్మాయి దొంగతనం చేయాలి, ఆ అబ్బాయి వచ్చాడు అసంగా మాట్లాడితే బండి లాక్కుందండి అని చెప్తే, కాదు ఎవరో సాక్ష్యం చెప్పలేదని చెప్పారు సార్. మీరు అందరూ మీడియాలో లేకపోతే మేము చచ్చిపోతామమ్మా అంటే అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా సార్. నేను వీళ్ళైతే 3 పిల్లలు ఇద్దరు, మేము అక్క రైలు పట్టాలమ్మటి వాళ్ళ కాదు సత్తా 5 లేదండి. మీ సమస్య అండి. నా పిల్లడికి కావాలంటే 2 రోజులు పండించినందుకు ఈ అబ్బాయి మీద నా మీద కేసు పెట్టాడు ఆయన. దొంగతనం కేసు. ఈ పిల్లడి దగ్గర ఏమో దాని చేసి దాన్ని పంగ తీసుకోవటానని అన్నాడు సార్. నేను లాయర్ గారిని కూడా తీసుకొని వెళ్ళా. లాయర్ గారిని కూడా తీసుకెళ్తే లాయర్ గారి మాట కూడా నాకు ఎప్పటికైనా చచ్చిపోతాం. చాలు, ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా చచ్చిపోతాం. మేము ఆరుగురిగా చచ్చిపోతాం. మేము ఆడి టార్చర్గా చచ్చిపోతాం. ప్రమాణ పూర్తిగా చదువుతున్నాం. ఆడ టార్చర్గా చచ్చిపోతాం. మేము ఆడ మమ్మల్ని ఏగనివ్వట్లేదు. నేనేం చేశానో తెలియట్లా. నేనేమన్నా చేశాను తెలియదు. నా మీద కారు ఆడుతున్నాడు అంతే. మరి ఎందుకు కారు ఆడుతున్నాడు తెలియదు. ఆ సీనుగాడు అతను పడుకుంటే కేసులు అనేది చేస్తాడంట. ఆడంత మగోడా అంట. పోలీసు అయితే పడుకోవాలా, అప్పుడు కేసులు తీసుకుంటాడా? నాన్న రాత మాట్లాడి చంపేస్తానండి, మమ్మల్ని చేస్తాను, మమ్మల్ని ఏడుకోండి చేస్తాను. ఎవరైనా కూడా చేయడానికి నేనైతే స్టేషన్కి రావచ్చు. ఆమెను కూడా రానివ్వను. మాకు వద్దు స్టేషన్కి. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారని అడిగితే పోలీసులు వేధింపుల వల్ల చచ్చిపోతున్నామని వాళ్ళు చెప్పారు. కాబట్టి దీన్ని ఇమీడియట్లీ డిఎస్పీ గారి కేసును టేకప్ చేసి దీంట్లో వాస్తవాలు విచారించి
ఎవరు ఆ అమ్మాయిని వేధించారో, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు వేధించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. పోలీసులు అనేది ప్రజల సంక్షేమాన్ని, పోలీసులు ప్రజల ఇబ్బందుల్ని వాళ్ళకి రాకోకుండా చూడాల్సిన పోలీసు యంత్రాంగమే ఇలా అరెస్ట్ చేస్తే రేపు ఈ గుడివాడపట్నంలో రక్షణ ఏముంటుందని ఈరోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే డిఎస్పీ గారు ఈ కేసును టేకప్ చేసి ఈ కేసులో ఉన్న వాస్తవాలు ఏంటనేది వెలికి తీసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ పేదరిక నిర్మూలన కింద నేడు అనేక మందికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగిందని పట్టణ మున్సిపల్ కన్వీనర్ బండి శశిన వెల్లడించారు. ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. స్థానిక ధనియాలపేట నందు ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు నేడు పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని పట్టణ మున్సిపల్ కమిషనర్ బండి శశిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుడివాడపట్నంలో ఉన్న చేతి వృత్తిదారులకు జీవన ఉపాధి కల్పిస్తూ సీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన వెల్లడించారు. పట్నంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా తమ ఇంటికి కావాల్సిన పనులు, ఈ సంస్థ ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా తమ ఇంటికి కావాల్సిన కరెంట్ పనులు మరియు ప్లంబర్ పనులు, ఇతర చేతి వృత్తి పనులు చేసేవాళ్ళు ఒక ఫోన్ చేయడం ద్వారా తమ ఇంటికి వచ్చి పనులు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియంపద మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్లకు పని దొరుకుతుందని ఆమె వెల్లడించారు. బయట వ్యక్తులు ఇంటికి వచ్చి పనులు చేస్తే ఇంట్లో మగవాళ్ళు లేకపోతే భయపడుతూ ఉంటారని, కానీ ఈ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన వారి ఇంటికి వచ్చి పూర్తి బాధ్యతగా పనులు నిర్వహించి తక్కువ రేట్లతో పనులు పూర్తి చేస్తారని ఆమె వెల్లడించారు. సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి గృహాలకు అవసరమైనటువంటి సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఇక్కడ 12 సెక్టర్కి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ను ఐడెంటిఫై చేసాం. వాళ్ళకు ఒక సెక్యూరిటీగా ఒక ఐడి కార్డు ఇచ్చాము. ఈ ఐడి కార్డు ఉంటే కనుక ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళకు ఇండ్లలో వచ్చేటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా వీళ్ళ ద్వారా రీజనబుల్ రేటుకు యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇండ్లలో సాల్వ్ చేసుకోవచ్చు. ఇది అటు ఇటు ఇరువైపులో కూడా లాభదాయకము, క్షేమం. కాబట్టి ఈ యొక్క సర్వీస్ను అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మన గుడివాడ పురపాలక సంఘంలో జీవనోపాధుల సెంటర్ అనేది ప్రారంభించాము. ఇందులో ఏంటంటే రకరకాల సర్వీసెస్ చేసిన వాళ్ళు ఉంటారు. ప్లంబర్స్ కానీ, తాపీ మేస్త్రీలు కానీ, ఎలక్ట్రీషియను, డ్రైవరు, బ్యూటీషియను, అలాగే క్యాటరింగ్ సర్వీసెస్. మన గుడివాడలో పట్టణం విస్తరించింది. ఎవరైనా అపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఒక ఎలక్ట్రీషియన్ కావాలంటే మనది ఇక్కడ ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. ఈ ల్యాండ్లైన్ నెంబర్కి కనుక వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఆ సర్వీస్ అందించే వాళ్ళకి ఫోన్ చేసి పలానా హౌస్లో మీ సర్వీస్ అవసరం ఉంది వెళ్ళండి అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ బెటర్ సర్వీస్ ఇచ్చి మార్కెట్ రేట్ కంటే రీజనబుల్ రేటు వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. ఇది ఏంటంటే ఈ అసంఘటిత కార్మికులకి 365 రోజులు పనులు ఉండవు. దానివల్ల వాళ్ళు కొంత పేదరికంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సర్వీసు అందించేలానా, వాళ్ళకి పని దినాలు పెంచేలానా ఈ సిఎల్సి అనేది ఉపయోగపడుతుంది. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పురపాలక సంఘం తరపున. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు గుర్తింపుతో ఉంటారు. వీళ్ళు ఎటువంటి మోసము చేయరు, బెటర్ సర్వీస్ అందిస్తారు. కాబట్టి వీళ్ళ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. రాష్ట్ర విభజన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా నేటికి ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అప్పచెప్పలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే తమ డిమాండ్స్ను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి 2 సంవత్సరాలు పూర్తి అయినా నేటికి ఆర్టీసీ సంస్థకు చెందిన ఆస్తులు పంపకం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు తగిలించుకొని డిపో ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ లాభాల్లో ఉంటే అనంతరం విభజన చేసిన తర్వాత నిష్పత్తి ప్రకారం ఆస్తులు విభజించడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే విభజన తర్వాత తెలంగాణలో ఉంటున్న ఆర్టీసీ కుటుంబాలకు పాసులు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ఎన్నికల ముందు అనేక డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ వాటిని నెరవేర్చకుండా దాటివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అప్పుడు ఆంధ్రకు రావాల్సిన ఆస్తులు వివరించడం జరిగిందని, కానీ నేటికి వాటిని ఆంధ్ర ఆర్టీసీ డిపోకు అందించకుండా కాలయాపన చేస్తున్నారని వారు వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణలో చేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులకు పాసులు కొనసాగించకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను ఎంప్లాయీస్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గుడివాడ డిపోలో. నా పేరు బాలాజీ.
ఆర్టీసీలో విభజన అయితే జరిగింది, కానీ ఆర్టీసీకి ఆంధ్రాకి రావాల్సిన 58% ఆస్తులను, ఉమ్మడి ఆస్తులను మాత్రం ఇంతవరకు పంచలేదు. దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సూపర్వైజర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, మేనేజ్మెంట్ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. దాని ధర్మిల ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఒక నిర్ణయం తీసుకుని ఈ ఆస్తులు వచ్చే వరకు కూడా 58% ఆస్తులు వచ్చే వరకు కూడా పోరాడాలి. అలాగే అన్ని యూనియన్లు కలుపుకొని పోరాడాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని డిపోలు ఎదుర్కొండా ధర్నా కార్యక్రమాలు, అలాగే నల్ల బ్యాడ్జీలు ధరించాం. ఈ కార్యక్రమం మేనేజ్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ దీని మీద సరైన స్పందన లేకపోతే తదుపరి మరి ఇంకొక స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి అవుద్ది. అలాగే ఆర్టీసీలో ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్ల ముందు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా 43% ఫిట్మెంట్లు, అలాగే కార్మికులందరికీ సరిపడినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన ఆర్టీసీలో రెబల్ యూనియన్ అయినటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ కొన్ని విషయాలు చెప్పి కార్మికుల్ని అనేక ప్రలోభాలు పెట్టి కొన్ని విషయాల్లో కార్మికుల్ని మభ్యపెట్టింది. ఆ విషయాలు ఏంటంటే, ఇవాళ విజయవాడలో తార్నాక లాంటి హాస్పిటల్ కడటానికి 100 రూపాయలు ప్రతి కార్మికుడి నుంచి మేనేజ్మెంట్ వసూలు చేస్తుంది. ఆ 100 రూపాయలు నిలుపుదల చేస్తామని, అలాగే రికవరీ అయినటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పిస్తానని చెప్పి వితిన్ నెల రోజుల్లో ఇవన్నీ చేస్తానని చెప్పింది. కానీ ఇంతవరకు కూడా ఎట్టి మజ్దూర్ యూనియన్ దాని గురించి పట్టించుకోకుండా మానేసింది. అలాగే బాండ్స్ డబ్బులన్నీ కూడా 90 రోజుల్లో ఇప్పిస్తానని చెప్పి కార్మికులందరూ మభ్యపెట్టింది. ఇంతవరకు కూడా నేషనల్ మజ్దూర్ 90 కాదు 180 రోజులు అయిపోయింది. దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేదు. అలాగే ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి అనేక రాయితీల గురించి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్లను పోరాడుతుంది. అలాగే ఫ్రీవిలేజ్ బస్ పాసులు ఇతర రాష్ట్రాలలో ఉండి అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉండి 2 రాష్ట్రాల వారికి కూడా 10 సంవత్సరాల పాటు పాసులు అనుమతించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అటువంటి వాటిని పరిగణించుకోకుండా ఇక్కడ ఆంధ్ర ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ పిలుపు నిర్ణయం మేరకు మరి ఈ రోజునున్న నల్ల బ్యాడ్జీలను ధరించి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్దను నాన్ ఆపరేషన్ యూనిట్ల వద్ద కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగింది కానీ ఆర్టీసీకి రావాల్సినటువంటి 58% తెలంగాణలో ఉన్న ఆస్తులను విభజన మాత్రం జరగలేదు. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అనేక నష్టాల్లో ఉన్నది. మరి రావాల్సినటువంటి ఆస్తులు రాకుండా సంస్థ నడపడం కూడా కష్టదాయకంగా ఉంది. మరి ఈ సమస్య మీద మాత్రం మరి అధికారులు, ఏపీఎస్ఆర్టీసీ అధికారుల స్పందన మాత్రం కరువైంది. మరి వెంటనే తక్షణమే ఈ ఆంధ్రాకి రావాల్సినటువంటి, ఏపీఎస్ఆర్టీసీ రావాల్సినటువంటి 50% వాటా మరి తెలంగాణ ఉన్న ఆస్తుల్లో ఇప్పించాలని చెప్పి, అలాగే మరి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారము 10 సంవత్సరాల పాటు అంతర్రాష్ట్ర సర్వీసులు గాను హైదరాబాద్ సర్వీసులు పరిగణించరాదని, అలాగే మరి ఆర్టీసీ ఉద్యోగులు మరి విభజన సమయంలో మరి తెలంగాణలో కొంతమంది ఉన్నారు. విభజన జరిగాక కూడా మరి వాళ్ళ పిల్లలకు బస్ పాసులు మామూలుగా రాయితీలను యథావిధిగా ఇవ్వాలని చెప్పి, అలాగే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ప్రివిలేజ్ బస్ పాసులు అందరికీ మరి ఆంధ్ర ఉద్యోగులు కూడా అనుమతించాలని చెప్పి, అలాగే తెలంగాణ సూపర్వైజర్లు ఆంధ్ర సర్వీస్ లీడర్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. 2016 ఎస్ఎస్సి ఫలితాలలో గుడివాడ విద్యాలయ విద్యార్థుల విజయ సింహాసనం. స్టేట్ ఫస్ట్ గ్రేడ్ 10కి 10 జీపీఎస్ సాధించిన విద్యార్థులు 4. ఎం మంజీర కిషోర్, పి పావని, ఎన్ జానకిరాముడు, కెఎస్ వసంత. 9.8 జీపీఏ అబ్దుల్ సోహెల్. 8 జీపీఏ పైగా సాధించిన విద్యార్థులు 72 మంది. ఇలా అత్యధిక A1 గ్రేడ్లతో ఎస్ఎస్సి ఫలితాలలో విజయ శిఖరాన నిలిచింది విద్యాలయ. వివిధ పోటీ పరీక్షల్లో విద్యాలయ విద్యార్థులు బంగారు పతకాలను, స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యా బోధన, ఎల్కేజీ నుండి కంప్యూటర్ శిక్షణ, ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్లకు శిక్షణ, విశాలమైన ప్లే గ్రౌండ్, దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం, బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి. అడ్మిషన్లు జరుగుతున్నవి. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యాలయ డిగ్రీ కాలేజ్, క్రియేటింగ్ రియల్ ప్రొఫెషనల్స్. విద్యాలయ డిగ్రీ కాలేజ్ భవిష్యత్ పోటీ పరీక్షలైన ఐసెట్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ధ్యేయంగా
పటిష్టమైన విద్యా ప్రణాళికతో డిగ్రీ కోర్సులకు శిక్షణ అందిస్తుంది విద్యాలయ డిగ్రీ కాలేజ్. బీఎస్సీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో అన్ని కోర్సుల్లో టౌన్ ఫస్ట్ మరియు బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సుల్లో సైతం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ విద్యాలయే. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీలు, హాస్టల్ వసతి, స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్ అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరాలకు విద్యాలయ డిగ్రీ కాలేజ్, విద్యాలయ కాంప్లెక్స్, రాజేంద్ర నగర్, గుడివాడ. ఫోన్ 08674 241 241 సెల్ 9247448006. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడలో ఉన్న అన్ని బ్రాంచ్ల ఆధ్వర్యంలో నేడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ వెల్లడించారు. ఎస్బీఐ బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నేడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ జూలై 1న భారతీయ స్టేట్ బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ స్టేట్ బ్యాంక్ నందు మరియు పలు స్కూల్స్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మొక్కలు నాటడం వల్ల పలు ఉపయోగాలు ఉంటాయని, నేడు నాటిన చిన్న మొక్క రేపు మహావృక్షంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీలు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ప్రారంభించింది జూలై 1న అని, అందుకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి స్టేట్ బ్యాంక్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 జూలైన బ్యాంక్ డే సందర్భంగా బ్యాంకు డిసైడ్ చేసిందంటే ఈ నీరు చెట్టు కార్యక్రమం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వం వారిది, వాళ్ళకి మనం సహయోగం తెలుపుతూ అన్ని బ్రాంచ్ల్లోని కూడాను 100 శాప్లింగ్స్ వివిధ అంటే ప్లేసెస్లో అనమాట మనం నాటడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు ఇక్కడ మనం బ్రాంచ్లోని అలాగే స్కూల్స్, గాంధీ మున్సిపల్ స్కూలు, పక్కన గర్ల్స్ హై స్కూలు, గ్రామ పంచాయతీలోని కూడా కొన్ని ప్లేసెస్లోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 1 జూలైకి 1950లో స్థాపించారు. ఆ సందర్భంగా బ్యాంక్ డే పురస్కరించుకొని మొత్తం అన్ని బ్రాంచ్ల్లో కూడా కృష్ణా రీజియన్లో కానీ అన్ని బ్రాంచ్ల్లో తెలంగాణ, ఆంధ్రాలో కూడా నీరు చెట్టు కార్యక్రమాన్ని ఈరోజు మేము మా బ్రాంచ్లో ప్రారంభించాము. గవర్నమెంట్ పాలసీ ప్రకారం అందరం ఈ ఏదైతే నీరు ద్వారా చెట్టును పెంచడం వలన 10 మందికి ఉపయోగం ఉంటుందనే భావన ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని మా బ్రాంచ్లో మా అందరం స్టాఫ్ అందరం కూడా, అధికారులు, సభ్యులు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీనికి అలాగే బ్రాంచ్ తరఫున కూడా స్కూళ్ళల్లో గుడివాడలో ఉన్నటువంటి 3 పాఠశాలకు కూడా 50-100 మొక్కలు కూడా బ్రాంచ్ తరఫున కూడా మేము పంపిణీ చేశాము. అక్కడ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. హాస్టల్ నందు విద్యార్థులకు సరైన వస్తువులు లేవని నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హాస్టల్ నందు కనీస వస్తువులు అందించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు హాస్టల్ నందు సరైన సదుపాయాలు అందించకుండా నేడు హాస్టల్ నందు విద్యార్థుల కొరత ఉంది అంటూ మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకట్ వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నెహ్రూ చౌక్ సెంటర్ నందు హాస్టల్ విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకట్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ నందు సరైన సదుపాయాలు అందించకుండా విద్యార్థులను వేధిస్తున్నారని ఆయన వెల్లడించారు. కనీసం హాస్టల్ నందు భోజన సదుపాయాలు కూడా సక్రమంగా ఉండటం లేదని ఆయన వెల్లడించారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా విద్యార్థులు లేరు అంటూ హాస్టల్ మూసివేయడానికి ప్రయత్నించడం సరికాదని ఆయన వెల్లడించారు. వెంటనే హాస్టల్ నందు మెరుగైన సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కూడా రాష్ట్రీయ పేరుతో విద్యార్థులు లేరని చెప్పేసి స్కూల్స్ కూడా మూసివేస్తుంది. కనీస సౌకర్యాలు హాస్టల్లో కల్పించకుండా కనీస మిస్ ఛార్జీలు విద్యార్థులకి 75 నుంచి 150 రూపాయల దాకా లేడీస్కి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా విద్యార్థులు చదువుకోవడానికి పెండింగ్లో పాఠ్య పుస్తకాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నానా నాటకాలు ఆడుతుంది. ఏంటంటే విద్యార్థులు లేరని చెప్పేసి హాస్టల్ మూసివేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే విద్యార్థులు లేరు, కనీస హాస్టల్లో విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నానా నాటకాలు ఆడుతుంది. ఏంటంటే మేము చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా సరే విద్యార్థులకి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం క్యాంపస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే విద్యార్థులకి అదేవిధంగా పెండింగ్లో పాఠ్య పుస్తకాలు విడుదల చేయాలి. అంతేకాకుండా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. కంప్యూటర్ క్లాసులు అనేవి పిల్లలకి చెప్పకుండా కంప్యూటర్ ల్యాబ్లని అదేవిధంగా ఉంచుతున్నారు. ఇప్పటికైనా సరే హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఇప్పటికైనా సరే కనీస మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సిఫార్సును అమలు చేసినందుకు ఉద్యోగులు ఆనందించడం కన్నా దుఃఖించాల్సిన పరిస్థితి వచ్చిందని సిఐటియు జిల్లా కన్వీనర్ ఆర్సీపీ రెడ్డి వెల్లడించారు. పెంచిన వేతనాలు సరిపోని పరిస్థితి అని ఆయన వెల్లడించారు. స్థానిక సుందరయ్య భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కన్వీనర్ ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణను అంగీకరించడం జరిగినా నేడు దానివల్ల ఉద్యోగులకు ఎక్కువ జరిగిన మేలేమీ లేదని ఆయన వెల్లడించారు.
కొన్ని దినపత్రికల్లో ఉద్యోగులకు పండగ సమయం వచ్చిందని వివరించడం హాస్యాస్పదంగా ఉందని, నేడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే పెరిగిన జీతాలు ఎంతవరకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఈ వేతనాలకు ఉద్యోగులు అంగీకరించే పరిస్థితుల్లో అయితే లేరని, వారికి సిఐటియు ఎప్పటికీ అండగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ 7వ వేతన సవరణ వల్ల ఉద్యోగులకు 2026 వరకు ఇదే జీతాలతో నెట్టికెళ్లే పరిస్థితుల్లోనికి వస్తాయని ఆయన వెల్లడించారు. దీనిపై సిఐటియు పోరాటం చేసి ఉద్యోగుల పూర్తి డిమాండ్స్ను తీరుస్తుందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల్ని ఆమోదించింది కేబినెట్. కానీ ఈ 7వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర కార్మిక ఉద్యోగ సంఘాలకి పూర్తి అసంతృప్తితో కూడుకుని ఉంది. ప్రభుత్వం ఈరోజు వేతనం పెంచాననే దాంట్లో కూడా సరైన క్లారిటీ లేని పరిస్థితి కూడా వేతన సంఘం ఉంది. మన రాష్ట్రంలో అయితే కొన్ని ప్రముఖ పేపర్లో వేతన పండుగ జరుగుతుంది, కార్లు ఇన్ని కొంటారు అన్ని కొంటారు అన్న పద్ధతిలో ఈరోజు వార్తలు పేపర్లో రావడం జరిగింది. కానీ ఈ వేతన సంఘం సిఫార్సు చాలా లోపభూయిష్టంగాను, గతంలో ఏ వేతన సంఘంలోనూ లేని వేతనాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిందనేది ఉద్యోగుల్లో పూర్తి అసంతృప్తి ఉంది. ఈరోజు వేతనం కూడా పెంచింది, 16% వేతనాన్ని పెంచింది. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఈ వేతన సంఘాన్ని ఈరోజు ఉద్యోగ సంఘాలు ఆమోదిస్తే 2026 వరకు దీన్ని అమలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి వేతన సంఘం సిఫార్సులు చూస్తే చాలా సామాన్యుడికి పూరుగా ఉన్న పరిస్థితి ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వేతన సంఘాన్ని మొత్తం ఉద్యోగ వర్గ కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ వేతన సంఘం సిఫార్సులను ఈరోజు కేబినెట్ ఆమోదించింది పునఃపరిశీలించాలి. లేకపోతే ఈరోజు ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వేతన సంఘంలో చూస్తే ఈరోజు నికర జీతాన్ని వేతనాన్ని 16% పెంచాడు. అట్లాగే బత్యాలో పేరుతో 23%, అట్లాగే పెన్షన్ పేరుతో 32%, ఇట్లా శాతాల వారీగా పెంచుకుంటూ వస్తే మొత్తం టోటల్గా 23.30% వేతనాన్ని పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల్ని ఆమోదించినట్టు పేపర్లో అన్నిట్లో వచ్చింది. దీన్ని కార్మిక వర్గాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగ కార్మిక వర్గాలు చేసే సమ్మెకు మేము సిఐటిగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతే ధరలను కంట్రోల్ చేయలేని ప్రభుత్వాలు ఈరోజు వేతన సంఘం సిఫార్సులు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రకటించడం అంటే చాలా సిగ్గుచేటు అయిన విషయం. పోయిన బడ్జెట్లో 5 లక్షల వేల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకి రాయితీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేసేవాడికి 1,02,000 కోట్లు వేతనాన్ని పెంచి బ్రహ్మాండంగా పెంచానంటే ఇక్కడే అసలు బీజేపీ వైఖరి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబోయే ఆందోళనకి మేము సిఐటిగా పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పోలీసుల బెదిరింపులు తాళలేక మున్సిపల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన కుటుంబం. జీఎం మీడియా చొరవతో కిందకి దిగిన కుటుంబం. ఆర్టీసీ ఆస్తి పంపకాలు వెంటనే చేయాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నందు నిరసన. వెంటనే తమ డిమాండ్స్ తీర్చకపోతే ఉధృతం చేస్తామంటూ వెల్లడి. పట్టణ పేదరిక నిర్మూలన ఆధ్వర్యంలో నేడు ఐడి కార్డులను అందించిన మున్సిపల్ కమిషనర్. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.